ಮಾಡಬೇಕು. ಪಾಸ್ಟರ್ ಫ್ರಾನ್ಸಿಸ್ ಅವರು ಶಾಲದಿಂದ ಸನ್ಮಾನ ಮಾಡಬೇಕು. ఒక్క నిಮಿಷ. ಇಲ್ಲೇ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಕುಂತವರು ದಯವಿಟ್ಟು ಯಾರು ನನಗೆ ಹೆಸರು ಇಲ್ಲಿಲ್ಲ, ದಯವಿಟ್ಟು ಅವರು ಕೂಡ ಮುಂದೆ ಬರಬೇಕು ಪ್ಲೀಸ್. ದಯವಿಟ್ಟು ಪ್ಲೀಸ್. ಸಂಸನ್ ನಾಯ್ಕ గారు రండి దయచేసి. ఆయన సన్మానం. జాయ్ పాస్టర్ ಅವರು దయವಿಟ್ಟು. పాస్టర్ మహేష్ ಅವರು, పాస్టర్ వెల్ఫ్రెడ్ ಅವರು, ಪಾಸ್ಟರ್ ಸಾಮ್ಸನ್ ದಯವಿಟ್ಟು ಬೇಗನೆ ಬಂದರೆ ಮುಂದಿನ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಸಲಿಕ್ಕೆ ಆಗ್ತೈತಿ. ಸಹೋದರಿ ಮೇರಿ ಬಾಗಟ್ಕೊಳ್ದಿಂದ ಬಂದಿದ್ದಾರೆ, ಅವರು ಕೂಡ ಮುಂದೆ ಬರಬೇಕು. ಸಹೋದರಿ ಬಂಗಾರಮ್ಮ ರಾಯಬಾಗಿ, పేరు చెప్పండి. పాస్టర్ శాంసన్ హర్యాರಿಂದ ಬಂದಿದ್ದಾರೆ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಈ ಒಂದು ABM ತೆಲುಗು ಬ್ಯಾಪ್ಟಿಸ್ಟ್ ಚರ್ಚಿನ ಸೆಕ್ರೆಟರಿ ಆದರ ಡಿ ಸಾಮೇಲ್ ಅವರು ದಯವಿಟ್ಟು ಮುಂದೆ ಬರಬೇಕು. ಅವರನ್ನು ಕೂಡ ಸನ್ಮಾನ ಮಾಡಬೇಕು. ನಾವು ಈ ಒಂದು ಸಭೆಯನ್ನು ಕೇಳಿದಾಗ ಅವರು ಧಾರಾಳವಾಗಿ ನಿಮಗೆ ಕೊಡ್ತೇನೆ ಅಂತ ಮುಂದೆ ಬಂದಿದ್ದಾರೆ. ದಯವಿಟ್ಟು ಪಾಸ್ಟರ್ ಸಾಮೇಲ್. ಸಹೋದರಿ ನಿರ್ಮಲಾ ಮೊಬ್ಬು, ಬಂಗಾರಮ್ಮ, ಸಿಸ್ಟರ್ ರೂತ್ ಅವರು ಕೂಡ ದಯವಿಟ್ಟು ಮುಂದೆ ಬರಬೇಕು. ಸಿಸ್ಟರ್ ರೂತ್ ಅವರು ಮುಂದೆ ಬಂದು ಅವರು ಶಾಲದಿಂದ ಸನ್ಮಾನ ಮಾಡಬೇಕೆಂದು ಮನವಿ ಮಾಡ್ತೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಪಾಸ್ಟರ್. ಇವ್ರಿಗೆ ಹಾಕಿ ಅವ್ರಿಗೆ ಹಾಕಿ ಎಲ್ಲ ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಸಪಾಲೆ ಕೊಡೋಣ. ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಕರಗಳ ತಟ್ಟಿ. ಇಲ್ಲಿ ಕೀಬೋರ್ಡೆಲ್ಲ ಹಾಕ್ತಾಯಿದ್ರು, ಅವರು ಪಾಪ ಇಲ್ಲ, ಯಾರು ನೀವು ಕೈ ತಟ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ಟು ಅವರು ಎಲ್ಲಿ ಕೈ ತಟ್ತಾಯಿದ್ರು, ಅವರು ಇವಾಗ ಇಲ್ಲ. ಥ್ಯಾಂಕ್ ಯು ಪಾಸ್ಟರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಪಾಸ್ಟರ್. ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಾನು ಒಂದು ಸಾಕ್ಷಿ ಕೊಡೋಕ್ಕೆ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದಿರುವ ಪಾಸ್ಟರ್ ರೆವರೆಂಡ್ ಸತೀಶ್ ಕುಮಾರ್ ಅವರು ಒಂದು ಸಾಕ್ಷಿ ನಿಮ್ಮ ಬಗ್ಗೆ ನಾವು ಹಚ್ಕೊಳ್ಳೋಕ್ಕಿದ್ದೀವಿ. ಇವಾಗ ಕರಗಳ ತಟ್ಟಿ ಇನ್ನೊಂದು ಸಲ ದೇವರನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸೋಣ. ರೆವರೆಂಡ್ ಪೋಲಪದಿ ಪ್ರಸಾದ್ ಅವರು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೊಂಡು ಬರ್ತಾರೆ. ಅವರು ಒಂದು ತುಂಬ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಸ್ಪೀಕರ್ ಆಗಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೊಡ್ತಾರೆ. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు దేవుని స్తుతిస్తే దేవుడు మీ మాట వింటాడని అర్థము. సో హల్లెలూయా చెప్తే గట్టిగా చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ ఫ్రాన్సిస్ గారిని బట్టి, అలాగే ఈ అవకాశం ఇచ్చిన సురేష్ ఇమాన్యుయల్ గారిని బట్టి, వేదికను అలంకరించిన పాస్టర్లందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ సేవా పరిచర్య ముందు నా సేవా పరిచర్య చాలా చిన్నది సార్. సో బట్ దేవుడు మీ అందరి ముందు ఇలా వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయన తండ్రికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా పేరు ప్రసాద్ కే బోలపాటి. ఐఎమ్ ఎన్ ఎవెంజలిస్ట్ అండి. సో నేను అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాను. సో బేసిక్గా నేను ఇక్కడే హుబ్లీలో ఉండేవాడిని. సో బ్రదర్ వెల్ఫర్డ్ గారు ఉన్నారు కదా, సో వాళ్ళు ఒక 10 years బ్యాక్ యూత్ మీటింగ్ కోసం యూత్ని అందరినీ పట్టుకుని తీసుకుని వెళ్ళి యూత్లో నిలబెట్టి చెప్పే ఒక యూత్లో ఉన్నవాడిని నేను కూడా. కానీ ఈ రోజున దేవుడు ఈ అవకాశం ఇచ్చి
సో అలా అలాంటి వారి మధ్య నిలబడి వాక్యాన్ని బోధించగల అవకాశం ఇచ్చినందుకు నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సో ఈ రోజున శరీరానుసారంగా మీరు ఉపవాసం చేస్తున్నారు, కానీ నేను మీకు ఆత్మీకమైన ఆహారాన్ని ఈ రోజున నేను మీకు ఇవ్వబోతున్నాను. సో శరీరానుసారమైన ఆహారము కన్నా ఆత్మీకమైన ఆహారము చాలా గొప్పది, అవునా కదా? ఏంటి ఆత్మీకమైన ఆహారము? వాక్యము. వాక్యము ఓకే, వాక్యము తర్వాత వాక్యము వింటే కాదు, వాక్యమును సత్యమును తెలుసుకోవాలి. సత్యము తెలుసుకోనంత వరకు కూడా నువ్వు మృతుడిగా ఉన్నట్టే. ఆదికాండము 2:7 మనకి అందరము జీవాత్మను పొందుకుని ఉన్నవారము, అవునా? మనం జీవాత్మను పొందుకోగానే మనలోకి ఏమొస్తాయి చెప్పగలరా? ఏమొస్తాయి? శరీరం వస్తుంది, సోల్ వస్తుంది, స్పిరిట్ వస్తుంది. మనం పుట్టంగానే మన శరీరము మన సోలే బతికుంటాయి, మన స్పిరిట్ డెడ్ అయి ఉంటుంది. ఏమై ఉంటుంది? డెడ్ అయి ఉంటుంది, చనిపోయి ఉంటుంది. నీవు ప్రభువుని తెలుసుకోనంత వరకు కూడా నీ సోల్, నీ బాడీ ఈ లోకంలో ఉన్న చెత్త చెదారంతో నిండి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ప్రభువుని అంగీకరించి ఆయన వాక్యాన్ని అంగీకరించావు, నీలో ఒక పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తే నీలో ఉన్న ఆత్మ మళ్ళీ తిరిగి జన్మిస్తుంది. అప్పుడు నీ యొక్క శరీరం ఏమవుతుందంటే అది మృతి చెంది సోల్ అండ్ స్పిరిట్ రెండు లైవ్లో ఉంటాయి. సో ఈ వాక్యము ఏదైతే మనం వింటున్నామో, నీ ఓల్డ్ మెమరీ ఏదైతే, ఎందుకంటే ఇప్పుడు మనం బాప్తిజం తీసుకున్నా కానీ మనలో ఇంకా మన పాత తలంపులని ఉంటే ఉండవా? మన పాపంలోని జ్ఞాపకం వస్తూ ఉంటే ఉండవా? ఉంటాయి. మరి ఎలా వెళ్ళిపోవాలి? అన్నీ నువ్వు వాకింగ్ స్పిరిట్లో జరగాలి. నీ నడక, నీ జీవితం అంతా కూడా పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా నడిస్తే నీ పాపపు జీవితం అంతా కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీ మైండ్ ఏం చెప్తుందంటే నువ్వు పరిశుద్ధుడు ఏంటని చెప్తుంది, బట్ కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే యు ఆర్ మై రైచియస్ అంటుంది, నువ్వు నా నీతిమంతుడివి అంటుంది. ఎలా సాధ్యమో? ఒక పక్కేమో శరీరం చెప్తుంది నువ్వు అబద్ధికుడు అని, లేకపోతే అన్రైచియస్ అని, బట్ కానీ నీ యొక్క ఆత్మ చెప్తుంది లేదు నువ్వు ఆర్ రైచియస్ అని చెప్తుంది. నువ్వు అది గ్రహించాలి. ఇది జరగాలి అని అంటే నీలోకి పరిశుద్ధాత్ముడు అనేవాడు ప్రవేశించాలి. పరిశుద్ధాత్ముడు అనేవాడు ఆత్మపూర్ణుడుగా ఆయన యొక్క శక్తి నీ మీద ప్రభావితము చేయాలి. ఇది చేయాలంటే వాక్యం వింటే సరిపోదు, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎలాగ తెలుగు వస్తుంది కదా, అర్థమవుతుంది కదా? నాకు తెలిసినంత మటుకు ఈ ఏరియా కంప్లీట్ తెలుగు ఏరియా. ఎవరికైనా కన్నడ ట్రాన్స్లేషన్ కావాలా? ఎనీవన్? ట్రాన్స్లేషన్ అంటే టైం పడుతుంది, వాక్య లేఖనాలు ఉన్నాయి కదా, అర్థం చేసుకోండి. డెఫినెట్లీగా ఇక్కడ భాషతో సందర్భం లేదు, కానీ ఈ రోజున పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్ముడే సమస్తమును మనకు తెలియజేస్తాడు. అర్థమవుతుందా? వాక్యాన్ని అర్థం చేసుకోండి. నేను చెప్పే భావం ఏంటో, తాత్పర్యం ఏంటో ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఈ రోజున సాక్ష్యాలు చెప్పారు, సంతోషము. కానీ సాక్ష్యాలు ఈ రోజున ఇలా చెప్పచ్చో లేదో ఒక పర్మిషన్ తీసుకుంటున్నాను మీ అందరికీ. సాక్ష్యాలు ఏమవుతున్నాయి అంటే ఈ రోజున ట్రోల్స్ అయిపోతున్నాయి. హైందవ మధ్య, సోదరుల మధ్య మనల్ని అవమానపరిచే విధంగా ఉన్నాయి. సాక్ష్యం చెప్పండి, ప్రభువుని మహింపరిచే విధంగా చెప్పండి. ఈ రోజున ఏసయ్య గ్యాస్ బండ్ అయిపోయింది, గ్యాస్ బండ్ నింపువా, ఇలా చెప్తున్నారు. నేను ప్రార్థన చేయగానే పక్కింట్లో టీవీ పేలిపోయిందని చెప్తున్నారు. జీబీ అయిపోతే ప్రార్థన చేయగానే ఇంటర్నెట్ వచ్చేసిందని చెప్తున్నారు. ఇలాంటి సాక్ష్యాలు కాకోకుండా జస్ట్ 2 days బ్యాక్ మన సహోదరియే జమీమియా ఇంటర్నేషనల్ ప్లేయర్ ఏం చేసింది? ప్రభువుని ఎక్కడ మహింపరిచింది? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మహింపరిచింది. మన ప్రభువును కూడా ఉన్నతమైన నామం, అన్ని నామములకైనా ఘనమైన నామం ఆయన అక్కడే కనమర్చాలి. అవునా కదా? మేబీ తన కెరీర్ ఏమైతే కూడా తెలియదు, ఎందుకనంటే యేసు ప్రభు పేరు తీసుకుంది కదా, ఆల్రెడీ ట్రోల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి బయట. మేబీ తన కెరీర్కి ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ ఆవిడ గురించి కూడా ప్రార్థించండి. మన సాక్ష్యం ఎలా ఉండాలంటే దేవునిని మహింపరిచే విధంగా ఉండాలి. తప్పుగా అనుకోమాకండి నేను ఎలా అన్నానని. ఓకేనా? సో మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనము ప్రతి మనిషి కూడా ఆత్మతో నిండిపోవాలి, ఫీల్డ్ విత్ ద స్పిరిట్ అన్నమాట. ఆ స్పిరిట్ లైఫ్లోకి వెళ్ళిపోవాలి. మనిషి శరీరానుసారంగా జీవించి ఆత్మలోకి ప్రవేశించమన్నాడు. యేసయ్య ఎక్కడైనా కానీ స్వస్థతల గురించి చేశాడు, కానీ స్వస్థత బోధ అనేది బోధించలా. ఎక్కడైనా బోధించాడా?
ఆయన స్వస్థత చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మరి ఆయన బోధించింది ఏంటి? దేవుని యొక్క రాజ్యము. ఎందుకని దేవుని యొక్క రాజ్యము బోధించాడు? ఎందుకని చెప్పగలరా? దేవుని రాజ్యంలోకి ఎలా ప్రవేశించాలి? మనం ఆత్మతో ప్రవేశించాలి. కానీ ఈ రోజున మనం బోధిస్తున్న బోధ అంతా తెలుసా? యేసు ప్రభు నమ్ముకుంటే నీకు అది వచ్చేస్తుంది, యేసు ప్రభు నమ్ముకుంటే నీకు ఇది వచ్చేది, ఇలా శరీరానుసారమైన బోధన బోధిస్తున్నాం. కానీ అలాంటి బోధన యేసు ప్రభు ఎక్కడా కూడా బోధించలేదు. ఈ రోజున మనల్ని క్రైస్తవులుగా ఎందుకని హైందవ సోదరులు వ్యతిరేకిస్తున్నారంటే ఈ గాస్పల్ గురించే. మనము యేసయ్య ప్రేమని చూపించాలి. తండ్రి ప్రేమని, అదృశ్యంగా ఉన్న తండ్రిని సాదృశ్యంగా యేసు ప్రభు ఇదిగో నా తండ్రి ఇలా ఉంటాడని కనపరిచాడు. అవునా? నా తండ్రిలో ఏ ప్రేమ ఉందో ఆ ప్రేమ నా నుంచి మీరు చూడండి అన్నాడు. అలాగే మనం ఏం చేయాలంటే మనము ప్రభువుకి సాదృశ్యంగా, క్రీస్తుకు సాదృశ్యంగా ఆయన ప్రేమని సమాజానికి తెలియజేయాలి. కానీ ఈ రోజున యేసుని ఎలా చేశారంటే, నమ్ముకుంటే నీకు సమస్తం వస్తుంది, నమ్ముకుంటే ఏది రాదు. వస్తుందా? శరీరానుసారంగా కనుక నువ్వు దేవుడిని కనుక అర్థం చేసుకుంటే ఎప్పటికీ ఎప్పుడు దేవుడు నీకు అర్థం కాడు. తెస్తా నేను ఈ రోజున ఇప్పుడు ఒక మనిషిని హీల్ చేయగలమా? ఏ మతం చేయలేదు. మతమా? మనం మతంలో ఉన్నామా, మార్గంలో ఉన్నామా? సో ఇలాగా అందుకే దేవుడు అంత చెప్పు కూడా ఆయన వాక్యం అంతా కూడా ఆత్మపూర్ణుడుగా, ఆత్మలోకి వెళ్ళు, ఆత్మలో జన్మించు, ఆత్మలో ప్రయాణం చేయి, ఆత్మలో ప్రయాణం చేసి క్రీస్తులాగా మారు అన్నాడు. క్రీస్తులాగా మారటం అంటే ఏంటో తెలుసా? క్రీస్తు అంటేనే అధికారము. నీలో కనుక అధికారం ఉంటే నీలో రోగం ఏంటి, లేకపోతే నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏంటి అంటే అది ఏదైనా కానీ నా అధికారం, నా నామములో అడుగు అన్నాడు. ఆయన నామం ఏంటి? అధికారం కలిగిన నామం. నువ్వు అధికారంలోకి రావాలి. ముందు నువ్వు అధికారంలో రాకోకుండా ఏసునామం 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 అంటే అవ్వదు. అధికారంలోకి రావాలంటే నీకు సత్యము తెలియాలి, ఆత్మలో నువ్వు తిరిగి జన్మించాలి, ఆత్మలో పరిపూర్ణమైన పరిపక్వత కలిగిన శక్తిని పొందుకోవాలి. దేవుని యొక్క రాజ్యము మాటలతో ఉందా, శక్తితో ఉందా? దేవుని యొక్క వాక్యములో మాటలో శక్తి ఉన్నదా, ఏమున్నది? మరి ఆ శక్తిని పొందుకోమంటున్నాడు. యేసుప్రభు దేన్ని బోధించాడు? దేవుని యొక్క రాజ్యాన్ని. దేవుని రాజ్యంలోకి ఎలా ప్రవేశించాలి? ఆత్మలో ప్రవేశించాలి. చాలామంది ఏమనుకుంటారంటే చనిపోయిన తర్వాత ఎటర్నిటీ లైఫ్ అనుకుంటారు. ఎప్పుడు అనుకుంటారు? నిత్య జీవం ఎప్పుడు అనుకుంటారు? చనిపోయిన తర్వాత. కానీ యేసయ్య చెప్పిన వాక్యం ఏంటి తెలుసా? నేడే. ఎవడైతే ఇప్పుడు తిరిగి జన్మిస్తాడో నేడే నా రాజ్యంలోకి ప్రవేశిస్తా అన్నాడు. నువ్వు చూసే రాజ్యము కాదు నాది, ఏ నిమిషమే ఈ రోజే ప్రవేశించు అంటున్నాడు. ఎందుకనంటే శరీరం అనేది బాండేజ్, ఆ బంధకం నుంచి బయటికి రా అంటున్నాడు. ఈరోజు నా నరకం ఎక్కడుందంటారు? పైన ఉందా? నరకమే మన శరీరం అని నేను అనుకుంటున్నా. చాలామంది ఒప్పుకోరేమో. నరకంలో ఏ పెయిన్ ఉంటుందో సేమ్ శరీరంలో కూడా అదే పెయిన్ కదా? అవునా కదా? కాదంటారా? నరకంలో ఏముంటుంది? బాధ ఉంటుందా? ఉండదా? మరి శరీరంలో ఉంది. బాధ లేనుడు ఎవడన్నా అక్కడ ఉన్నాడా? చెప్పండి, ఎవరన్నా అక్కడ ఉన్నారా? అందుకనే ప్రభు ఏం చెప్పాడంటే ఆ శరీరం అనే బంధకం నుంచి బయటికి రా, తిరిగిన ఆత్మగా జన్మించి ఇదే రోజు నువ్వు నా రాజ్యంలో ప్రవేశించు అన్నాడు. ఎందుకంటే నా రాజ్యంలో ప్రవేశిస్తే నా రాజ్యం శక్తిగా ఉన్నది, ఆ శక్తి నీలో ప్రవేశిస్తే అధికారం నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఈ రోజే నాతో పాటు కుడి పార్వశను కూర్చో అని చెప్పాడు. కుడి పార్వశను కూర్చోవడం అంటే మనక బతికే ఉన్నాం కదా, ఎలా కూర్చుంటాం అండి? ఈరోజు మీరు ఇక్కడే ఉన్నారు కదా, ఆత్మలో ఉంటే కూర్చోగలుగుతాం. అవునా? మనల్ని కుడిపార్వసం మందు కూర్చోబెట్టాడా, కూర్చోబెడతా అన్నాడా? ఎలా కూర్చోబెట్టాడు? మీరు ఇక్కడ ఉన్నారుగా. ఎలాగ ఆత్మలో? మనం ఎక్కడ జన్మించాం? మనం ఎక్కడి నుంచి వచ్చాం? పోనీ ఎక్కడి నుంచి వచ్చామండి? పరలోకం నుంచి వచ్చాం, దేవుడి స్వాస్థ్యంలో నుంచి వచ్చాం, ఆయన వశంలో నుంచి వచ్చాం. మనల్ని ఎక్కడ ఏర్పరచుకున్నాడు? జగత్ పునాది వేయబడక మునుపు క్రీస్తులో మనలని ఏర్పరచుకొనేను. అవునా? మీకు ఎంతమంది పిల్లలు? ಎಷ್ಟು ಕಿಡ್ಸ್ ಇದೆ ಮಕ್ಕಳ? ಇಬ್ಬರಲ್ಲ. ఇప్పుడు ఈయన పిల్లలు డెలివరీ అవ్వాల వాళ్ళ మిస్సెస్ ద్వారా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నట్టు? అతనిలో ఉన్నట్టు. అవునా? అంతే కదా? మరి జగత్ పునాది వేయబడక మనం ఎక్కడున్నాం? క్రీస్తులో ఉన్నాం. భూమి మీదకి వచ్చావు, శరీరం ధరించావు, పాప లోకంలో జీవించావు, తిరిగి జన్మించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు? క్రీస్తులోకి వెళ్ళిపోయావు. రైట్ హ్యాండ్ కూర్చున్న ఎవరు కూర్చున్నారు? యేసుక్రీస్తు కూర్చున్నాడు. అందుకని ఆయనతో పాటు కూడా మనల్ని కూడా కూర్చోపెట్టేశాడు. అంటే దాని అర్థం అది.
ఆత్మలోకి వెళితే సమస్తము, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు సమస్తము నీకు నేర్పిస్తాడు. ఆయన ఒక హెల్పర్గా ఉన్నాడు, ఉత్తరవాదిగా ఉన్నాడు, టీచింగ్ చేసే ఎలా ఉన్నాడు ఆయన? సమస్తము నీలో ఉన్న జరగబోయే సంభవించే సంగతులన్నీ తెలియజేస్తా అన్నాడు. ప్రభులో కూడా అదే పరిశుద్ధాత్ముడు సమస్తమును నేర్పించాడు. రైట్, వాక్యంలోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 14, 16, 17. కొంచెం రిఫరెన్స్ ఎక్కువ ఉంటే బైబిల్ పెట్టుకోండి, చూడండి. మంచి వాక్యం ఇది. ఈ రోజున మీరు ఈ వాక్యం వింటే దేవుడు ఈ రోజున మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు, చేసేసాడు. లూకా సువార్త 14, 16, 17. ఎవరైనా చదివాళ్ళు ఉంటే చదవండి, చదవలేకపోతే నేనే చదివేస్తాను. జాన్ 14, 16 and 17. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తని, అనగా సత్య స్వరూపియకు ఆత్మని. అంటే ఈ ఆత్మలో ఏముందంట? సత్యం ఉందంట. ఇప్పుడు యేసు ప్రభువులో ఏముంది? ఏం చెప్పాడు ఆయన? మార్గము, సత్యము, జీవము. ఏంటి ఆ సత్యము? నా రాజ్యంలో ప్రవేశించాలంటే తిరిగి జన్మించు. ఈ రోజున ఈ శరీరం అనే బంధకంలో నుంచి నువ్వు బయటికి రా, నా ఆత్మలో తిరిగి జన్మించి నా రాజ్యంలోకి ప్రవేశించున్నాడు. 17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఎవరు ఇప్పుడు మనము? మీరు అంటే ఎవరు ఇక్కడ? మనమే. ఎవరిని ఎరుగుతున్నాం ఇప్పుడు మనము? ఎవరిని? ఇది ఎవరి గురించి మాట్లాడుతుంది ఈ వాక్యము? పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మనం ఎవరిని ఎరుగుతున్నాం? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఈరోజు మీరు అందరూ ఎరుగుతున్నారు పరిశుద్ధాత్మని, రైట్. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీలో ఎలాంటి అద్భుతం చేయబోతున్నాడో ఈరోజు వాక్యము ద్వారా చూద్దాం. ఆత్మీకమైన ఆహారం ఇదే. శరీరానుసారమైన ఆహారము టెంపరీ, ఆత్మీకమైన ఆహారము ఎటర్నిటీ, లైఫ్ టైం. ఇక దానికి వ్యాలిడిటీ అనేది లేదు. శరీరానికైతే వ్యాలిడిటీ ఉంది, మేబీ 60, 50 or 70. బట్ ఎటర్నిటీలోకి వెళ్తే నో వ్యాలిడిటీ. అందులోకి ఎంటర్ అమ్మంటున్నాడు. టెంపరీగా ఉన్న నిన్ను ప్రభు ఆత్మలో నుంచి శరీరంకి రమ్మన్నాడా, శరీరం నుంచి ఆత్మలోకి రమ్మన్నాడా? మరి నీ శరీరం గురించి నువ్వు చేసే ప్రార్థన వృధానా, వ్యర్థమా? అర్థమవుతుందా? మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రార్థన చేసేది శరీరానుసారమైన ఒక బలహీనతల గురించే. అదే ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఆత్మలోకి ప్రవేశిస్తే నీ శరీరము నిష్ప్రయోజనము. యోహాను సువార్త 6:63. ఏమన్నాడు? మన శరీరాన్ని నిష్ప్రయోజనం. మరి నిష్ప్రయోజనం దాని గురించి ఎందుకు అడుగుతున్నావు? అయ్యా మరి సరే ఓకే చెప్తున్నా, బట్ బలహీనతలు, అందుకనే సత్యం తెలుసుకోమంటున్నాడు. సత్యం తెలిసిన పరిశుద్ధాత్ముడు నీలోకి కనుక ప్రవేశిస్తే నీలోకి దేవుని యొక్క రాజ్యం వచ్చినట్టు. దేవుని యొక్క రాజ్యము శక్తితో ఉన్నది కాబట్టి నీ బలహీనతలన్నీ కూడా నిష్ప్రయోజనము. యోహాను సువార్త 14:26. జాన్ 14:26. ఆదరణకర్త అనగా అమ్మా ఏదన్నా ఒకటి తెలుగా కన్నడ. నాకు కన్నడ అంతగా రాదు కాబట్టి తెలుగే చదవండి ప్లీజ్. ఆయన నామమును పంపబోయే పరిశుద్ధాత్మ అంట. తర్వాత ఏదంట? సమస్తమును మనకేం చేస్తాడంట? పరిశుద్ధాత్ముడు బోధిస్తాడంట. ఆత్మలో బోధిస్తాడు, మన శరీరంలో అనుకునేవాళ్ళు. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ ఏ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ యొక్క ట్రూ ఐడెంటిటీ ఎక్కడి నుంచి? పరలోక పౌరస్థితి నీది. మన ఆధార్ కార్డు ఎక్కడ అంటే పరలోకంలో. నువ్వు పరలోకంలో వచ్చిన వాడు కాబట్టి అందుకే ఆత్మలో తిరిగి జన్మించు, ఆత్మలో నడువు, ఆత్మలో శక్తిపూర్ణుడుగా అవ్వు, పరిపక్వత కలిగిన జ్ఞానము కలిగి అవ్వు, క్రీస్తు యొక్క జ్ఞానము కలిగి జీవించు. శరీరానుసారమైన జ్ఞానము నాకు విరోధి అన్నాడు. కానీ ఈరోజు మనం అందరం అదే జ్ఞానం కోసము పరిగెడుతున్నాం, పాకులాడుతున్నాం. మనం తిరిగి జన్మిస్తే సమస్తమును ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడంట. లోతుల్లోకి వెళ్దాం, వాక్యం లోతుల్లోకి వెళ్దాం. యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా వచ్చినప్పుడు సత్యస్వరూపి ఆత్మ వలన మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. తర్వాత
ఆయనంతట తనంతట తానే ఏమీ బోధించకి, తర్వాత వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబోవు. అంటే ఇప్పుడు ఇదే పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు కూడా బోధించాడా లేదా? యేసయ్యలో కూడా ఉంది ఇదే కదా, అవునా కదా? తెలుసా లేదా? యేసయ్యలో ఉన్న ఆత్మ ఎవరండి? అది యేసయ్య ఒక ఆత్మ. యేసయ్యలో ఉన్నది కూడా ఇదే పరిశుద్ధాత్ముడు. యేసయ్య కూడా నేర్పిస్తుంది ఎవరిలో నుండి? పరిశుద్ధాత్ముడు. సంభవింపబోవులన్నిటి కార్యములన్నిటి గురించి నీకైనా నాకైనా యేసయ్యకైనా బోధించింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అందుకే యేసయ్య ఎవరి మీద ఆధారపడుతున్నాడు? తండ్రి, నువ్వు నాకు ఏటిని బోధిస్తావో, వేటిని ఏ కార్యం చేస్తావో నేను అదే చేస్తాను, నీ చిత్తాన్ని. ఎందుకంటే లోనున్న మాట్లాడుతుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే మనలోనే ఉండి మనల్ని నడిపిస్తుంది ఎవరు? ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడు? తండ్రి అందరిలో వ్యాపించున్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఇప్పుడు ఆ తండ్రి ఏం మాట్లాడుతున్నాడు? సమస్తమును తెలియజేయబోయే సంగతులన్నిటినీ కూడా మనకి బయలుపరుస్తున్నాడు. యోహాను సువార్త 14 రండి, అదే వచనం 16 రండి. లేదమ్మా, యోహాను సువార్త 16:14. ఆయన వాటిలోనివి తెలుసుకొని నీకు తెలియజేయును గనుక సమస్తమును మనకి తెలియజేస్తాడంట. కొంచెం అన్నాడా లేకపోతే సమస్తము అన్నాడా? అన్ని విషయాల మీద ఈ రోజున ప్రభువు నీకు బయలుపరుస్తాడు. నీలో ఉన్నాడు కాబట్టి నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం ఎవరితో ఫెలోషిప్ చేయాలి? పరిశుద్ధాత్మని యొక్క ఫెలోషిప్ అంటే సహవాసం అంటాం కదా. మనం అంత్య ప్రార్థనలు అంటాం పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అంటాం కదా. అట్లాగే పరిశుద్ధాత్ముడితో నువ్వు స్నేహం చేయాలి, పరిశుద్ధాత్ముడితో సహవాసం చేయాలి. నీలో ఉన్న నీ పరిశుద్ధాత్ముడు నీకు సమస్తము, నీ యొక్క శరీర బలహీనతల నుంచి నువ్వు ఎలా బయటికి రావాలో నీకు దేవుడు బయలుపరుస్తాడు. ఇలా ప్రార్థన చేయండి. యేసు ప్రభు ఏం ప్రార్థన చేశాడు? తండ్రి, నీ చెంత ఉన్నప్పుడు నేను ఏ మహిమ కలిగి ఉన్నానో అదే మహిమను నాకు దయచేయి అన్నాడు. కానీ మనమే అంటాం, యేసయ్య నాకు ఈ బాధ ఉంది, ఈ బాధ నుంచి తీసే అంటాం. ప్రార్థనలో కూడా చాలా వ్యత్యాసం ఉన్నది. యేసు ప్రభు నేను క్రీస్తులాగా మారమంటున్నాడు. కానీ నువ్వు ఇంకా స్లేవరీగా, నీకు దత్తపుత్రాత్మనిచ్చాడా? పిరికి ఆత్మనిచ్చాడా? దత్తపుత్రాత్మనిచ్చాడా? ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడా? ధైర్యం కలిగిన ఆత్మ ఎలా ఉండాలి? అధికారం కలిగి ఉండాలి. క్రీస్తులోకి ప్రవేశించిన తర్వాత, క్రీస్తు అనే అధికారంలోకి వెళ్ళిన తర్వాత నేను క్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను అనాలి. కానీ మనమేమంటాం? క్రీస్తు నామంలో అడుగుతున్నామంటాం. ఎంత డిఫరెన్స్ ఉంది? ఆజ్ఞాపించడం వేరే, అడగటం వేరే. ఆజ్ఞాపించమంటున్నాడు, క్రీస్తులాగా మారమంటున్నాడు. మనల్ని ఎలా మారమంటున్నాడు? క్రీస్తు అనే పవర్ఫుల్ అనే ఒక స్టేట్లోకి రమ్మంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకా బలహీనంగా ఉండి వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇంకా బలహీనమని ఈ శరీరాన్ని వెలగా చూపిస్తున్నాం. కానీ ప్రభు లెక్కలో నువ్వు ఆ శరీరంలోనే లేవు కదా. నువ్వు ఉన్నది ఆయన లెక్కలో, ఆయన ఆత్మగా. దేవుడు ఆత్మై ఉన్నాడా? ఏమై ఉన్నాడు దేవుడు? మరి నువ్వేమేవాలి ఇప్పుడు ఇక్కడ? నువ్వు శరీరంతో ఉంటే నో యూజ్. నువ్వు ఆయన ఆత్మగా మారిద్దాన్ని యూ గోయింగ్ టు ఆస్క్ ఎనీథింగ్. ఆత్మగా మారి అడుగు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆత్మగా మారతాం లేదా సెకండరీ. ముందు నేను నా శరీరానికి విడుదల చేయాలంట. అందుకే సత్యము అన్నాడు. సత్యము తెలుసుకోవాలి. సత్యము కనుక తెలుసుకోకపోతే బలహీనతలతో బలహీనపడుతూనే ఉంటావు ప్రతిరోజు. రోమన్ రాసిన పత్రిక 8:26, రోమన్స్ 8:26. అటువలే ఆత్మయు తన బలహీనతను చూచి సహాయం. ఏంటంటే మన బలహీనతలకు ఎవరు సహాయం చేస్తున్నారు? ఇప్పుడు మనుషుడు చేస్తాడో చేయడో మనకి తెలియదు, కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంట? సహాయం చేస్తాడు. తర్వాత ఏలయనగా మనము ఎలాగూ యుక్తముగా ప్రార్థన చేయవలెనో. ఒక్క నిమిషం ఆగండి. అంటే ఇప్పుడు దాకా మనం చేసే ప్రార్థన, అరే నీకు ప్రార్థన ఏం చేయాలో కూడా తెలీదు అంటుంది ఇక్కడ వాక్యము. అంటే ఏమని ప్రార్థన చేస్తున్నావు? బలహీనమైన నీ శరీరం కొరకు ప్రార్థన చేస్తున్నావు. ఆత్మతో సత్యముతో దేవుడిని ఏ విధంగా నువ్వు అడగాలనే ప్రార్థన ఇంకా నువ్వు ప్రారంభించలా. నువ్వు శరీరము. కానీ ఇక్కడ అందుకేమంటున్నాడు? యుక్తముగా నీకు ఎలాగూ ప్రార్థన చేయవలనో తెలియదు, కానీ
ఉచ్చరింప సఖ్యములతో మూలుగులతో ఆ పరిశుద్ధాత్ముడే తానే తన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. మనకింకా ప్రార్థన చేయటమే అర్థం కాలేదు. అదే చెప్తున్నాడు. ఎందుకంటే అదే అంటున్నాను, ఆజ్ఞాపించడం వేరే, యేసయ్య నామంలో నేను కోరుకుంటున్నాను అంటాం వేరే. ప్రార్థన అంటే మన నీడ్స్ గురించి అడిగేది కాదు. తండ్రి ఏమన్నాడు? యేసుప్రభు అన్నాడు, మీ అవసరతలని తండ్రికి తెలుసు అన్నాడా, తెలియదు అన్నాడా? తెలుసు అన్నాడు కదా. అంటే ఆయనకి సమస్తం తెలుసు కదా. మరి నువ్వేం చేయాలి? ముందుగా నేను దేని వెతకమన్నాడు? ఏం తిందుమో ఏం తాగుమో దాని గురించి వెతకమన్నాడా? బట్ ఈ రోజున సంఘాలన్నీ దేన్ని ఎతుకుతున్నాయి? మనస్ఫూర్తిగా చెప్పండి, నీతిని ఎతుకుతున్నాయా? నో. మరి దేవుడు చెప్పిన మాట మనం అంగీకరిస్తున్నామా? కరెక్ట్గా నడుస్తున్నామా? ఎందుకు మన ప్రార్థన చాలామంది చూసుకోండి 24 గంటలు ప్రార్థన చేస్తారు. ఎందుకు విడుదల దొరకట్లా? వై? ఎందుకని చెప్పండి, విడుదల దొరకట్లే. వై? సత్యము తెలుసుకోకపోవటం వల్ల. సత్యం తెలుసుకుంటే నీ శరీరం ఏమైపోతుంది? యోహాను సువార్త 6:63 తిండి ఒకసారి. John 6:63. ఆత్మయే ఏంటంటే ఏ ఆత్మ జీవింపజేస్తుంది మనల్ని? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు. తర్వాత ఏంటంటే మన శరీరం ఇప్పుడు ఆత్మలో మనము జీవించినప్పుడు మన శరీరం అనేది ఏంటిది? ఎందుకని? ఆత్మశక్తి కలిగిన కదా కాబట్టి. నిష్ప్రయోజనమైన నీ శరీర బలహీనతలు నీ యొక్క ఆత్మ ఏం చేస్తుంది? డామినేషన్ చేసేస్తుంది. అప్పుడు డామినేషన్ చేసినప్పుడు నీ శరీర బలహీనతలు నీకు చిన్నగా ఉంటాయి, అవన్నీ ఏమైపోతాయి? కొట్టుకుపోతాయి. ఆయన ఆత్మ ముందున్న యొక్క శక్తి ద్వారా మనం ఆత్మలో నడవాలి, దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. ఆత్మ పూర్ణులై దేవుడు జీవించమన్నాడు. కానీ సగం ఆత్మ సగం శరీరం అని ఎక్కడ చెప్పలా. ఆయన సువార్త అది కాదు. ఆయన సువార్త నువ్వు తిరిగి జన్మించి నా రాజ్యంలో ప్రవేశించి నేడే నీ ఇంటికి రక్షణ అన్నాడు. నేడే అంటే ఈ రోజున, నువ్వు చనిపోయిన తర్వాత కాదు. ఈ రోజు నుంచి ఆయన ఆత్మగా, ఆయన సాక్షిగా ఈ భూమి మీద ఆయన మహిమపరిచే సాక్షిగా నువ్వు జీవించాలి. అది సాక్ష్యం. ఆయన మహిమపరిచే విధంగా నీ సాక్ష్యం ఈ భూమి మీద ఉండాలి. ఆత్మానుసారంగా, శరీరానుసారంగా కాదు. శరీరానుసారంలో ఎవడు పర్ఫెక్షన్ అవ్వలేడు, పర్ఫెక్షన్గా జీవించలేడు, ఒక ప్రభు తప్ప. ఎంత బాప్తీసం తీసుకున్నా, ఎంత ఇదిగా మనం ఉన్నా కానీ ఒక్క సెకండ్లో మనం ఏదో ఒక తప్పో, ఏదో ఒక మాటో, మన చూపో, మన హృదయం ఎక్కడో ఒక చోట మనము పాపంలో పడిపోతాం. అందుకనే ఆ శరీరం వదిలి వచ్చే అంటున్నాడు. ఆ సత్యమును గ్రహించు అంటున్నాడు. ఎక్కడ గ్రహించాలి? ఇప్పుడు మనం బాప్తీసం ఎక్కడ తీసుకుంటాం చెప్పండి? బాప్తీసం అంటే ఏంటి? వెళ్ళి నీటిలో మునగటమా? నీటి మునిగితేనే సాల్వేషనా? నువ్వు ఆత్మ, నువ్వు నీ యొక్క మైండ్లో మారాలి. నీ యొక్క రీబోర్న్ అనేది మైండ్లో జరగాలి. శరీరము తీసుకుంటాం, బుడుకని మునుగుతావు, బయటకు వచ్చేతో నెక్స్ట్ మేబీ 1 డే 2 డే డెఫినెట్లీగా నువ్వు ఏదో ఒక చిన్న తప్పు చేసేస్తావు. అందుకని ప్రభు ఇక్కడ మారు అంటున్నాడు, నీ రూపాంతరము చెందు అన్నాడు. ఎక్కడ? నీ మనసును రూపాంతరం చెందాడు. రెన్ యువర్ మైండ్ అన్నాడు. శరీరాన్ని అనలా. నువ్వు గ్రహించాల్సింది నీ యొక్క మనసులో. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యానికి సంబంధించినంత ఈ మనసే. అవునంటారా కాదంటారా? క్రీస్తు యేసు మనసు ఎరిగి జీవించమన్నాడా, లేకపోతే నీ మనసు ఎరిగి జీవించమన్నాడా? ఎందుకని? మన శిరస్సు ఎవరు? అది. అందుకని ఆయన ఎరిగి, ఆయన యొక్క మనసు, ఆయన యొక్క మైండ్, మన క్రైస్ట్ మైండ్లో జీవించాలా, శరీరానుసారమైన మైండ్లో జీవించాలా? క్రైస్ట్ మైండ్లో జీవించాలి. ఎందుకంటే క్రైస్ట్ మైండ్ శక్తి దేవుని రాజ్యంలోకి తీసుకెళ్తుంది. నీ శరీరానుసార మైండ్ ఈ లోకంలోకి తీసుకెళ్తుంది. ఈ లోకంలో కనుక నువ్వు జీవిస్తే నువ్వు నాకు విరోధివి అంటున్నాడు. అంటే ఈ లోకమే ప్రభుకి ఏంటంట? విరోధి అంట. చాలామంది అర్థం చేసుకోక అంత్యక్రీస్తు ఎక్కడి నుంచో పుడతాడు, వాడు ఎక్కడి నుంచో వస్తాడు అనుకుంటున్నారు. యాంటీ క్రైస్ట్ అంటే నీలోనే ఉంటాడు. ఇక పక్కన శరీరానుసారమైన మైండ్, ఇటు పక్కన క్రైస్ట్ మైండ్. యాంటీ. నీ శరీరానుసారమైన మైండ్ ఏం చెప్తా ఉంటుంది? యాంటీ చెప్తా ఉంటుంది. ఏమని? వాక్యాన్ని విననివ్వదు, వాక్యంలోనికి వెళ్ళనివ్వదు, వాక్యానుసారంగా నేను నడవనివ్వదు. ఏ మైండ్ చెప్తుంది ఇది? శరీరానుసారమైన. అప్పుడు ఆ మైండ్ ఏమైంది? క్రైస్ట్కి యాంటీ క్రైస్ట్ అయింది. అదే వాక్యం చెప్పింది. కానీ ఇంకా పిచ్చోళ్ళలాగా వస్తాడని చూస్తున్నారు బయట. సంఘంలో నుంచే పుడతాడంట యాంటీ క్రైస్ట్. ఎక్కడి నుంచి పుడతాడంట? ఇదే సంఘంలోంచి పుడతాడంట. వ్యతిరేకంగా పుడతాడు.
ఈ రోజున చాలామంది ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? మీరు తెలుగు ఛానల్ చూస్తారా? యూట్యూబ్ ఛానల్ చూస్తారా? కరుణాకర్ సుద్గన తెలుసా మీకు? తెలుసా తెలీదా? కరుణాకర్ సుద్గన అని శివశక్తి అనే ఒక అతను ఉన్నాడు, తెలుసా? క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చినవాడే, క్రైస్తవంలో నుంచి వచ్చినవాడే. ఇప్పుడు ఈరోజు యాంటీగా పనిచేస్తున్నాడు. లలిత్ కుమార్ అని తెలుసా? క్రైస్తవ కుటుంబమే, యాంటీగా పనిచేస్తున్నాడు. ఇదే సంఘంలో నుంచే పుడుతుందండి యాంటీ క్రైస్ట్, రైట్? అది వేరే టాపిక్. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 12 నుంచి 16 వరకు. 1 Corinthians 2 verses chapter 2 verses 12 to 16. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము శరీరానుసారమైన ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను, అంటే ఇప్పుడు మనకు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. తర్వాత మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుతూ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నప్పుడు మనం దేని గురించి బోధించాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మను గురించి బోధించాడు. మనం బోధిస్తుంది ఏంటి? సంఘాల్లో యేసయ్యను నమ్ముకుంటే ఏమొచ్చేద్ది మనకి? మరి బోధ కరెక్టా కాదా? బలహీనంగా వాళ్ళకి కరెక్టే, కానీ మనం సత్యంలోకి వెళ్ళి సత్యముగా మనం ప్రకటించాలి. ఒక్కొక్కసారి సత్యం ప్రకటించాడు అవమానపడవచ్చు, లేకపోతే బలహీనం అవ్వచ్చు, నేను ఇబ్బంది పెట్టవచ్చు. బట్ సత్యంలో నిలబడేవాడు సత్యంలో నిలబడాలి. నిర్మోహటంగా యేసు ప్రభు ప్రకటించాడు సువార్తని. ఒకవేళ యేసు ప్రభు కూడా అదే సువార్తను కనుక భయపడి ఉంటే ఈ రోజున మనకి ఈ గాస్పెల్ అని మన చేతుల్లోకి వచ్చేది కాదు. మనం కూడా క్రీస్తులాగా మారాలి. యేసయ్య నిర్మోహటంగా ఏదైతే బోధించాడో అదే సువార్తని ప్రకటించాలి. తర్వాత ఇది చదివాం. తర్వాత ప్రకృతి సంబంధి అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు, అంటే మీరు కాదు, ఇంకా లోకంలో ఉన్నవాళ్ళు. తర్వాత దేవుని ఆత్మ విషయములలో అంగీపరుడు, ఎందుకంటే వాడికి అర్థం కాదు. దేవుని యొక్క ఆత్మలో ఉన్న జ్ఞానము వాడికి వెర్రితనంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే మాట వెళ్ళి మీరు ఒక హైందవ సోదరుడికి వెళ్ళి చెప్పారనుకో, ఆత్మలో పుట్టడం ఏంటో, నేను మళ్ళీ మా తల్లి కడుపులో ఎలా పుడతామంట. ఒకసారి వాక్యం అనుసరించిన తర్వాత, అందుకే నా స్వరం వింటే నా తట్టు తిరుగుతారు అన్నాడు. అవునా? నీలో ఉన్న పరిశుద్ధాత్మను ఆటోమేటిక్గా తిరుగుతాడు. అవునా? రైట్. తర్వాత అవి వెరితనముగా ఉన్నవి ఆత్మానుభవం చేత, అంటే ఇప్పుడు మీరు ఆత్మలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఆత్మలో పరిశుద్ధాత్మను స్వీకరించారు, ఆత్మలో నడుస్తున్నారు కాబట్టి, తర్వాత మీరు ఆలోచించగలరు కాబట్టి వాళ్ళు గ్రహింపజాలరు, మనం గ్రహింపగలుగుతాం. తర్వాత ఆత్మ సంబంధి అయినవాడు అన్నిటినీ సంబంధించి విమోచించిన, అంటే అన్నిటినీ తెలుసుకుంటాడు. తర్వాత కానీ అతడు ఎవడి చేతనైనను, తర్వాత ఎవరి మనసు ఎరకమంటాడు? ఇప్పుడు అంటే నీ మనసు ఏమైపోయింది? ఇప్పుడు నీ మనసుని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడే అంటున్నాడు. ఇప్పుడు ఏ మనసు ఎరిగి ఉండాలి? మనం ప్రభు మనసు ఎరిగి ఉండాలి. తర్వాత ఎవడు ఒకసారి నాలో జీవించేవాడు క్రీస్తు, నా యందు నివసించేవాడు నేను కాను. పౌలు భక్తుడు చెప్పాడా లేదా? ఈ రోజు నుంచి మనలో ఒకవేళ క్రీస్తే జీవిస్తే క్రీస్తుకే బోధించేవాడు ఎవడు? అసలు ఇంకా క్రీస్తుకి బోధించేవాడు ఎవడు ఉన్నాడు అంటారు? ఇంకా ఈ భూమి మీద ఎవడో లేడు. అదే చెప్తున్నాడు పౌలు భక్తుడు, మనము ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగి ఉన్నాము. అంటే క్రీస్తు మనస్సు కలిగి ఉంటే ఇంకా వేరే ఏది కూడా బోధన అక్కర్లా. ప్రతిరోజు సాల్వేషన్ పొందుకోవాల్సిన అవసరం లేదు. మీరు గనక వాక్యం అర్థమైతే, సత్యము గనక మీరు అర్థమైతే, మీరు దేవుని శిష్యులుగా మీరు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఇదే కీర్తనల గ్రంథము, ఇదే సామెతల గ్రంథము ప్రతి ఆదివారం వస్తాము, చదువుకుంటాము, వింటాము, వెళ్ళిపోతాం. ఏం ఉపయోగం? నువ్వు క్రీస్తులాగా మారు, క్రీస్తులాగా మారి వెళ్ళి సువార్తను ప్రకటించు. అవునా కదా? ఆయన శిష్యులుగా మారమన్నాడా, లేకపోతే నేను కుటుంబంలో ఉన్న ఒక మంచి ఆడవారిగా ఉండమన్నాడా? మరి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఎంతమంది శిష్యులుగా మారారు? మీరు
సువార్తను ప్రకటించాలి లేదా? ఈ బాధ్యత అందరికి ఇచ్చాడా, కొంతమందికి ఇచ్చాడా? అందరికి ఇచ్చాడు. కానీ ఈ రోజున మనం ఎవరం కూడా లేదు అది పాస్టర్స్ పని, రెవరెండ్స్ పని, లేకపోతే బిషప్స్ పని, మన పని కాదు. ఈ జీవితం కాలం మట్టుగా నువ్వు క్రీస్తును కనుక నీ బలహీనతలు కనుక నువ్వు వెతికితే దేవుడు అంటున్నాడు నువ్వు దౌర్భాగ్యుడివి అంటున్నాడు. ఒకసారి తిరిగి జన్మించిన తర్వాత ఆత్మలో ఈ శరీర బలహీనతల గురించి అసలు మనం పట్టించుకోకూడదు. దేవుని ఆత్మలో ఎలా బలపడాలి, దేవుని ఆత్మను మనం ఎలా పొందుకోవాలి, దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలి, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే వాక్యం ఎక్కడ దొరుకుతుంది, లేకపోతే నువ్వే ఒక వాక్యంగా మారు. వర్డ్ అంటే ఎవరు? వాక్యం అంటే ఎవరండి? దేవుడు ఒక్కడేనా? ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు? ఇప్పుడు మీరేమయ్యారు? మనం కూడా వాక్యమే. ఈ వాక్యం వెళ్ళి ప్రకటించు అన్నాడు. సత్యం తెలుసుకుంటే నువ్వు కూడా వాక్యమే. ఆ క్రీస్తు నీలోనే ఉన్నాడు కదా. నీలో ఉన్నప్పుడు ఇక నువ్వు ఉన్నావా? జీవించేది క్రీస్తా. మరి క్రీస్తే వాక్యముగా నీలో ఉంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? సువార్తను ప్రకటించు. యేసయ్య నమ్ముకుంటే ఇది వస్తా అని చెప్పమాకండి దయచేసి. యేసయ్య ప్రేమ కలిగిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించమన్నాడు ఆయన ఆత్మగా. యేసు ప్రభు సొసైటీకి ఏదన్నా గాయపరిచే విధంగా కానీ, లేకపోతే కొట్లాట పెట్టే విధంగా కానీ ఆయన మాటలు కానీ, ఆయన టీచింగ్స్ కానీ ఎక్కడైనా ఉన్నాయా? మరి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? మనం కాదు, బయట ఉన్నవాళ్ళు. ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకంటే మనమే ఆ యొక్క వాక్యాన్ని రకరకాలుగా శరీరానుసారంగా బోధిస్తున్నాం కాబట్టి అందుకే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. తండ్రి ప్రేమను యేసయ్య మనందరికీ చూపించాడు. యేసయ్య ప్రేమని, తండ్రి ప్రేమని మనమందరికీ ఈ సొసైటీలో చూపించాలి. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించన్నాడు. మిమ్మల్ని నిజంగా మీ యొక్క ప్రశ్న వేసుకోండి, మీ కుటుంబాల్లోనే, మీ చుట్టాలను, మీ అన్నదమ్ముల్ని మీరు ప్రేమించలేరు. అలా కనుక మీరుంటే నిజంగా క్రైస్తవులు కాదు. వాక్యం వింటే కాదు, వాక్యముతో మారాలి, రిపెంటెన్స్ చెందాలి. నీ పొరుగువాడిని క్షమించమన్నాడు. నీ శరీరంలో ఉంటే నువ్వు క్షమించలేవు. నిన్ను ఎవడైతే కర్స్ చేస్తున్నాడో వాడి గురించి ప్రేమించమన్నాడు, వాడి గురించి ప్రార్థన చేయమన్నాడు. శరీరంలో ఉంటే ఇది చేయలేవు. ఎంతసేపు యేసయ్య అంటే బ్లెస్సింగ్ కోసం ఎదుగుతున్నావు కదా, ముందు యేసయ్యని అనుసరించు, ఆయన ఆజ్ఞని అనుసరించు. ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి, మనల్ని ఎంతమందిని మనం ప్రేమిస్తున్నాం అనేది. మన ఇంట్లోనే ఒకళ్ళని ప్రేమిస్తాం, ఒకళ్ళని ప్రేమించాం. ఒక అత్త కోడలు ప్రేమించదు, కోడలు అత్తను ప్రేమించదు. మరి ఇలా ఉంటే దేవుని పిల్లలం కాదు. దేవుడి యొక్క వాక్యం కనుక నీలో ఉంటే నీలో నుంచి రావాల్సిందేంటి? వాక్యం ఉంది, ప్రేమ లేకపోతే వాక్యం ఉంది, సాల్వేషన్ ఉంది, కానీ ప్రేమ లేదు. ఓన్లీ పెదాల మీద ఉంది ప్రేమ, పలుకుతాం ప్రేమని, హృదయం దగ్గరికి వచ్చేపాటికి లేదు. ఒకవేళ అదే ప్రేమ హైందవుల్లో ఉంటే వాడికి సాల్వేషన్ లేదు, ప్రేమ ఉంది. ఇప్పుడు దేవుడు ఎవరిలో ఉన్నట్టు? ఒప్పుకోలేరు కదా. వాళ్ళలోనే ప్రేమ, మరి దేవుడు ఉన్నట్టు. మనలో సాల్వేషన్ ఉంది కానీ మనలో ప్రేమ లేదు. సాల్వేషన్ లేనివాడి దగ్గర ప్రేమ ఉంది కానీ దేవుడు ఏమన్నాడు? నా వాక్యం ఉంటే నీలో ప్రేమ ఉంది అన్నాడు. మళ్ళీ వాళ్ళలో వాక్యం లేదు కానీ వాళ్ళలో ప్రేమ ఉంది. ఎందుకంటే వాళ్ళలో కూడా దేవుడి జీవం ఉంది కాబట్టి వాడు ఇంకా సత్యాన్ని తెలుసుకోవాలి అంతే. వాళ్ళేమి దుష్మణి కాదు, మనకు దూరం కాదు. నిన్ను వల్ల నీ పొరుగు అన్నట్టు నీ సంఘంలో ఉన్నవాడిని ప్రేమించడం కాదు, నీ పక్కన ఉన్న సొసైటీలో ఉన్న హైందవుడిని, లేకపోతే ముస్లిమిక్ సోదర్స్ని, ఇంకా ఎవరినైనా ప్రేమించడం, ప్రభు గురించి చెప్పటం. ఇది నీలో ఈ మాట చెప్పాలి, ఇలాంటి వాక్యాన్ని నువ్వు బోధించాలి. నువ్వు ఆత్మగా ఉంటేనే, శరీరంగా ఉంటే యూ నెవర్ చేయలేవు, ఆ వాక్యాన్ని కూడా నువ్వు బోధించలేవు. రైట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసియన్స్ 1:13-14 చెప్పే వాక్యం అర్థమవుతుందా? రైట్. మీరును అంటే ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? మన గురించి చెప్తున్నాడు. చదవండి. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఏ అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ మనతో ఏం చేశాడంట? వాగ్దానము చేశాడంట. అంటే ఆయన సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, మనకు ఒక ముద్ర వేసాడంట. తర్వాత దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మను మన శాశ్వతమునకు
అంటే ఒక డిపాజిటర్గా ఉంచాడంట మన కోసం. మనం ఎఫ్డి పెట్టుకుంటాం కదా మన పిల్లలకి, అలాగా ఈ ఆత్మని మనకి ఒక ఎఫ్డిగా, ఒక సంచకరువుగా నియమించాడంట. ఎందుకనంటే మనం అందరం ఆయన పిల్లలమే. ఆయన పిల్లల్ని ఆయన కాపాడుకోవడానికి పరిశుద్ధాత్ముడినే ఒక డిపాజిటర్గా మన కోసం ఏర్పరిచాడంట. యోహాను సువార్త 16, 6, 7, 8, 9, 10, 11. జాన్ 16, 7, 8, 9, 10, 11. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఇప్పుడు ఎవరిని పంపించాడు మన యొద్దకి? రైట్, దాని తర్వాత చదవమ్మా, కింద చదువు. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు. ఇక్కడ ఒక సత్యం చెప్తున్నాడు, ఇక్కడ ఒక మర్మం పలుకుతున్నాడు పరిశుద్ధాత్ముడు. ఏం మర్మం పలుకుతున్నాడు? మీ లెక్కలో పాపం అంటే ఏంటి? యేసు ప్రభువుని ఒప్పుకోకపోవటమే పాపం అంట. ఆ పాపాన్ని కాకుండా ఉండేలాగున సర్వసత్యముతో నడిపించే విధంగా మనల్ని ఏమని ఒప్పుకొని చేస్తున్నాడు? ప్రభువుని మన యొక్క రక్షకుడిగా ఒప్పుకునే చేయలాగిన పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. తర్వాత చదవమ్మా. నీతిని గుర్చియు అంటే ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ నీతిని కూడా మన నుంచి ఒప్పుకునేలాగా చేస్తాడంట. నీతి అంటే ఏంటి చెప్పండి మీ లెక్కలో? నీతి అంటే ఏంటి? ఏంటి నీతి అని చెప్పాలి సార్. నీతి అని అంటే దేవుడు. ఇప్పుడు దేవుడు నీలో ఉన్నాడా లేదా? ఇప్పుడు నీలో ఉన్నప్పుడు దేవుడు నువ్వేమవుతావు? నేను నీతిమంతుడిగా చేస్తానన్నాడా? చేసేసాడా? ఇప్పుడు నీ నోట్లోంచి ఏం పలికిస్తున్నాడు? నీతి అని ఒప్పుకునే చేసేలాగా పలికిస్తున్నాడు. దాని తర్వాత ఆయన తీర్పును గూర్చియు లోకమును. ఇప్పుడు తీర్పు అంటే ఏంటి? రెండో రాకడా. తీర్పు ఎవడుకుంటుంది? ఈ లోకాన్ని నేను రక్షించడానికే వచ్చా అన్నాడా, లేకపోతే తీర్పు తీర్చడానికి వచ్చా అన్నాడా? ఇప్పుడు మనందరిని రక్షించాడా లేదా? మరి తీర్పు చేసింది ఎవడికి? అపవాదికి. ఇప్పుడు నీ నోటితో ఏం పలికిస్తా అంటున్నాడు? తీర్పు అనేది ఆయన పిల్లలకి కాదు, అపవాదికి. అది నీ నోట్లోంచే పలికిస్తాడంట. నీ నోట్లోంచే ఒప్పుకునే చేసే విధంగా మాట్లాడతాడంట. తర్వాత లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెలుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి ఎవడంట తీర్పు పొందింది? ఇప్పుడు మనమే తీర్పు ఉందా లేదా? ఎప్పుడు? ఆత్మలో జన్మిస్తే. తీర్పు అనేది ఎవడికుందంట? అపవాదికి, మనకు కాదు. సో మనం ఒక సెకండ్ కమింగ్ గురించి భయపడాలా భయపడకూడదా? భయపడకూడదా? భయపడకూడదు. ఎందుకంటే క్రీస్తు నీలో ఉన్నాడు, మాస్టర్ పీస్ నీలో ఉన్నాడు, పవర్ఫుల్ మ్యాన్ నీలో ఉన్నాడు. ఆ మ్యాన్ ముందు ఎవడు కూడా ఈ లోకంలో కూడా నిలబడేవాడు ఎవడు లేడంట. ఇది నువ్వు గ్రహించాలి నీ మైండ్లో. దాన్ని కూడా నీ నోటితో పలికిస్తాడంట. రైట్. అపోస్తలుల కార్యం 4:31. వారు ప్రార్థన చేయగా వాడు కూడి ఉన్న చోట కంపించెను. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. అంటే దేవుని వాక్యంలో ఏముందంట? ధైర్యం ఉందంట. అంటే మనం ఇప్పుడు ఎలా బోధించాలి? ధైర్యముగా బోధించాలి. ఇప్పుడు నిన్న 2 days బ్యాక్ ఆ సహోదరి ఏం చేసింది? ధైర్యముగా టెస్టిఫై చేసింది. క్రీస్తులో ఉంటే నువ్వు ధైర్యముగా, ఎందుకంటే నీలో పరిశుద్ధాత్ముడు వస్తే నీలోకి ధైర్యం అనేది ఎంటర్ అవుతుంది. కాబట్టి ధైర్యముగా దేవుని యొక్క వాక్యాన్ని లేకపోతే దేవుడిని మహిమపరచాలి. ఓకేనా? రైట్. 1 కొరింథీయులు 1 Corinthians 12, 1 Corinthians 12వ అధ్యాయము 4 నుంచి 11 వరకు.
కృపావరములు నానా విధములుగా ఉన్నాయంట. ఆత్మ ఒకటే ఆత్మ. తర్వాత మరియు పరిచర్యలు, అంటే ఇప్పుడు ఏదైతే బోధిస్తున్నామో నానా విధములుగా ఉన్నాయి. ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించువాడు దేవుడు ఒక్కడే. తర్వాత ఆయనను అందరూ ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలా అనగా ఒకని ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మ అనుసరించు జ్ఞానమును, మరి ఒకని ఆత్మ విశ్వాసమును, మరి ఒకనికి ఆత్మ స్వస్థతపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయుచు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల విమోచనము, మరి ఒకనికి నానా విధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పుచు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నాయి. అయినను వీటన్నిటికీ ఆత్మ ఒక్కటే, తన చిత్తము ప్రకారము చొప్పున ప్రత్యక్షముగా ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధిని కలుగు చేయుచున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఉంటే ఇవన్నీ మనలో ఉంటాయంట. మరి అదే పరిశుద్ధాత్ముడు మీలో ఎందుకు కనబట్లా? చాలామంది పాస్టర్ ప్రార్థన చేస్తే స్వస్థత అవుతుంది అనుకుంటారు. ఇది అందరికీ చెప్తున్నాడా, ఓన్లీ పాస్టర్కి చెప్తున్నాడా? మరి మీలో ఎందుకు అట్లా? విశ్వాసిగా ఉన్న వాడి దగ్గర నుంచి ఎందుకు స్వస్థత కలగట్లా? విశ్వాసి ఎంత చెప్పు కూడా, అయ్యా నాకు ప్రార్థన చేయవా, క్రీస్తులాగా ఇంకా మారలా. విశ్వాసి అనేవాడు కూడా క్రీస్తులాగా మారాలి. విశ్వాసి అనేవాడు కూడా క్రీస్తులాగా మారి ఆయన శిష్యుడిగా మారి సువార్తను ప్రకటించాలి. విశ్వాసి అనేవాడు ఎంత చెప్పి ఉంటాడంటే, నేను అడిగితే ఆపదల మొక్కులు వాడుగా, నేను ఏది అడిగితే అది నాకు సహాయం చేస్తాడు నా ప్రభు అనుకుంటావు. కానీ నీ ప్రభు నీకు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు క్రీస్తులాగా మారి నాలో ఉన్న అధికారాన్ని పొందుకో అంటున్నాడు. అర్థమవుతుందా? వాక్యాన్ని అర్థం చేసుకుంటే అని చదివితే కాదు, లోనకి వెళ్ళి మనం దానిమ్మకాయ తెలుసు కదా మీకు, ఎలా ఒలుచుకు తింటాం? వాక్యాన్ని ఒలుచుకు తినాలి. ఆహారం నోటి ద్వారా తీసుకుంటాం, వాక్యాన్ని ఎలా తింటాం? చెవి ద్వారా వింటాం. వినిటి ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తే నీ సర్వ శరీరానికి ఏమొస్తుంది? సామెతలు 4:20 తీయండి. నా కుమారుడా ఏమేమంటున్నాడు? ఆలకింపము నా వాక్యము వలన. ఇప్పుడు మనం ఏం ఇవ్వాలంట? మనం ఆయన వాక్యానికి చెవి ఇవ్వాలి. ఎందుకని? విశ్వాసం వస్తుంది కదా. తర్వాత ఇప్పుడు నువ్వేదైతే బైబిల్ చదువుతున్నావు, నీ కన్నులు యువతటి నుండి వాటిని తొలగిపోనీయకము. ఇప్పుడు ఆయన వాక్యాన్ని మనల్ని ఎక్కడ భద్రపరచుకోమన్నాడు? వాక్యం ఎవరు? వాక్యము క్రీస్తు కదా. ఇప్పుడు ఎక్కడ భద్రపరచుకోమన్నాడు? మనలో భద్రపరచుకోమన్నాడు. తర్వాత భద్రము చేసుకోనము, దొరికిన వారికి అది జీవమును. అంటే ఇప్పుడు మనలో వాక్యం ఉంటే మన సర్వ శరీరానికి ఏమున్నట్టు? మరి వాక్యం పెట్టుకుంటున్నారా? సర్వ శరీరం అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదని చెప్తుంది వాక్యం. అంతే కదా. మనమేమంటామంటే ఆదివారం ఒక 45 నిమిషాలు వాక్యం విన్నామా, దాని తర్వాత తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టేసామా, సోమవారం నుంచి మళ్ళీ శనివారం దాకా బ్యాక్ టు ఓల్డ్ లైఫ్. కానీ ఆ లైఫ్ నాకు విరోధి అంటున్నాడు ప్రభు. వాక్యంలో తిరిగి జన్మించడం అంటే నడవటం, వాక్యంలో ఆత్మలో నడవటము. ఏదో విన్నాము, ఈ చెవుత వింటే ఈ చెవుత లాగేస్తాడు అపవాది. మత్తయి సువార్త అంతా కూడా దాని గురించి చెప్పాడు కదా, 13వ అధ్యాయము. అవునా? మీలో పరిశుద్ధాత్మని యొక్క వేరు లేకపోతే ఏమైంది? వాక్యము ఎండిపోతుంది. అంటే ఇప్పుడు నీలో పరిశుద్ధాత్మని యొక్క చెట్టు, నువ్వు ఏదైతే వాక్యము నీ పొలంలో, అంటే ఇప్పుడు నీ హృదయం అనే పొలంలో నాటితే ఏమొస్తుంది? చెట్టు అభివృద్ధి చెందుద్ది. ఎలాగ అభివృద్ధి చెందుద్ది? గలతీలు 5వ అధ్యాయం 22కి రండి.
ఇప్పుడు నీ హృదయంలో నాటిన ఈ వాక్యము ఇది ఫలించి 30 60 100 ఫలించినప్పుడు నీ పొలంలో నా మైండ్కి నీ శరీరం ఏం చెప్పిద్దో అలాగ ప్రవర్తిస్తావు. ఒకవేళ నీలో పరిశుద్ధాత్మనే ఒక ఏరు ఉన్ని చెట్టు అయితే ఆత్మ చెప్పిద్ది కాబట్టి ఆత్మ ఎలా చెబితే పరిశుద్ధాత్మలో నువ్వు ఆ విధంగా నడుస్తావు. అర్థమవుతుందా? వాక్యము ఈ విధంగా అర్థం చేసుకుని క్రీస్తులాగా మారాలి. కానీ క్రీస్తులాగా మారపోతే ఇంకా మారకపోతే తప్పేం లేదు. నిన్ను ఎట్లాగా వదలడు. నిన్ను వెదకి వచ్చి రక్షించాడా లేదా? నువ్వు ఎక్కడున్నా కానీ వచ్చేస్తాడు. నిన్ను వచ్చి రక్షించి తీసుకుని వెళ్ళిపోతాడు. కాకపోతే నువ్వు రక్షింపబడేదాకా నీ శరీరం అనే బాండేజ్, నీ శరీరం అనే నరకములో నరక వేతన పడతా ఉంటావు. ప్రార్థన చేస్తా నీకు విడుదల రాదు, రోగం ఉంటుంది లోన. ఈ రోగము పోదు, బాధలు, డబ్బులు, సమస్యలు, కష్టాలు. అదే సత్యమును తెలుసుకుంటే ఈ శరీరం అనే ఈ యొక్క బాండే నుంచి బయటకు వచ్చిన ఆత్మలో తిరిగి జీవించినప్పుడు నీ శరీరము నిష్ప్రయోజనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 నుంచి 21 వరకు. సమయం ఉందా? ఉందా లేదా? రైట్. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. తర్వాత ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు హృదయంలో ప్రభువుని గూర్చుచు పాడుచు. హృదయంలో అన్నాడా? మన హృదయంలో ఆయన్ని కీర్తించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. సమస్తము హృదయమే. తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చిన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. తర్వాత క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు. అంటే ఏంటి? క్రీస్తు భయంతో అంటే భయం అంటే మళ్ళా అరే నేను నమ్మకపోతే మళ్ళీ నేను నరకానికి పోతారనే భయం కాదు. భయము అని అంటే ఒక వినయత. చాలామంది భయం అనగానే ఎమ్మటిని యేసుప్రభు నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతావు అంటారు. యేసుప్రభు నరకానికి వేస్తాడంటారా? అరే తండ్రి తన కుమారుడినే మనకు ప్రథమ ఫలముగా ఇచ్చిన వాడు, అంత ఇదిగా తన కుమారుడినే ప్రాణం పెట్టినవాడు నేను తీసుకెళ్ళి నరకానికి పంపిస్తాడంటారా? నీ పిల్లల్ని పంపిస్తారా? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, 5 మంది ఉన్నారు అనుకోండి. 5 మందిలో వాడు ఎంత తప్పు చేసినా వాడిని ప్రేమిస్తావా ప్రేమించవా? అరే నీకే మాంసంతో ఉన్నవాడికి నీకే ఇంత జ్ఞానం ఉంటే మరి తండ్రికి ఎంత ఉండాలి? ఏ ఒక్క ఆత్మ నశింపదు. సమయానుగుణంగా నిన్ను ఆయన మార్చేలాగా చేస్తాడు. మరి అయితే మనకన్నా ముందుకు చచ్చిపోయిన పూర్వీకుల పరిస్థితి ఏంటి? సరే ఇప్పుడు క్రైస్తవ స్వార్థ మహా అయితే 200 ఏళ్ళ నుంచి ఉంది. మరి అన్నకన్నా ముందు ఇప్పుడు హైందవులకి ఎంతమంది చచ్చిపోతున్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏమంటారు? మరి వాళ్ళు రక్షింపబడ్డారా, లేదా చచ్చిపోయారా, లేదా నరకానికి వెళ్ళిపోయారా? ఇక్కడేమో ప్రభు ఏమంటున్నాడంటే ఎవడో నశించిపోడు అంటున్నాడు. ఆదాము నుండి అందరు ఏమయ్యారు? చనిపోయారు. ఒక విధేయత వల్ల అందరూ అన్నాడా, కొందరు అన్నాడా? నీ పిల్లలు నువ్వు నాశనం చేసుకోవు, ఆయన పిల్లల్ని ఆయన నాశనం చేసుకుంటాడు. ఇంకా వాక్యం అర్థం చేసుకోవాలా. శరీరానుసారంగా అయితే మనకి హెబ్రీ పత్రికలో ఉంది కాబట్టి మనం అదే నమ్మాలి. కానీ ఆత్మలో ఏ ఒక్క ఆత్మ కూడా నశించదు. అనేక రెఫరెన్స్లు ఉన్నాయి కానీ ఆ సబ్జెక్టే వేరే. రైట్. ఒక 2 వచనాలు తీసి క్లోజ్ చేస్తాను. 2 కొరింథీలు 7:13. 1 కొరింథీ 2వ అధ్యాయము, 1 కొరింథీలు 2వ అధ్యాయము 7 నుంచి 13 వరకు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాం. అంటే దేవుని జ్ఞానం ఏమైందంట అంటే ఒక హిడెన్ సీక్రెట్గా ఉందంట, మర్మము. అంటే వాక్యంలోకి వెళితే మనం ఏం విప్పాలి? ఇప్పుడు మర్మమును విప్పాలి. విప్పలేకపోతే ఇంకో ఇలాగే నరకానికి వెళ్ళిపోతాం అనుకుంటాం. మర్మమును విప్పితే ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోదు. రైట్. తర్వాత ఈ జ్ఞానము మరుగే ఉన్నది. జగత్ ఉత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నియమించను. ఎప్పుడంట? బిఫోర్ ద ఫౌండేషన్, జగత్ పునాదికి మునిపే. తర్వాత ఈ లోకంలో ఉన్నవాడికి ఎవరికీ తెలీదు, అది వారికి తెలిసేయుండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయిన. ఒకవేళ సత్యం కనుక తెలుసుంటే ఆ రోజున ప్రభువుని సిలువ వేయలేకపోయిను. తర్వాత ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో
మన కంటికి కనపడదు, చెవికి వినపడదు, మనుషుల హృదయానికి అర్థం కాదు, గోచారం కాదు. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఏ ఒక్క ఆత్మ నశించిపోదు. ఇప్పుడు మన పూర్వీకులు లేకపోతే మన పితరులు మనకన్నా ముందుగా చచ్చిపోయారు కదా, మన వాళ్ళకి సువార్త వినపడలేదు కదా. ఇంకా ఇండియాలోకి వచ్చిందే సువార్త మహా అయితే 200 సంవత్సరాలు. మనకి స్వతంత్రం వచ్చిందే 80 ఏళ్ల క్రితం కదా. సరే ఇంకొక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, మరి అప్పుడు చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలాగంటే నరకాన్ని పోతారా? అరే మన పిల్లలమే మనము నరకంలో వేసుకోం, ఆడు ఎంత తప్పు చేసినా కానీ. మరి దేవుడు తండ్రి ఎంతగానో ప్రేమించిన ఆయన్ని నరకంలో వేస్తాడు? వేయడు. చదవమ్మా. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన దేని ద్వారా బయలుపరుస్తాడంట? ఆత్మ వలనే. తర్వాత ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నది. తర్వాత ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుష్యులలో ఉన్నవాడు ఎవరికి తెలుసు? మీరేమనుకుంటారు? నాకేం తెలుసు, ఇదేంట్రా ఏదో బోధిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు అనుకోండి, నాకేం తెలిసిద్దా? తెలీదు. ఆ తర్వాత అలాగే దేవుని సంగతులను, దేవుని ఆత్మ అంటే ఇప్పుడు ఏ ఆత్మ మనలో ఉంది? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు చదువు. దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి అంటే నీలో పరిశుద్ధాత్ముడు అంటే దేవుని యొక్క మర్మములు తెలిస్తే తెలియవా? వాక్యం చెప్తాను, నేను కాదు. దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని యొక్క మర్మములు కూడా మనకి తెలిస్తేనే వాక్యము మనతో మాట్లాడుతుంది. రైట్. లాస్ట్ 1 కొరింథీయులు 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఇప్పుడు దేహం అంటే మీ లెక్కలో ఏంటి? దేహం అంటే ఏమనుకుంటారండి? శరీరము అనుకుంటారు. ఈ శరీరంలో పరిశుద్ధాత్మలు ఉంటారంటారా? ఎందుకంటే ఏ ఏ ఏ నిమిషంలో అలా మనం తప్పు చేస్తూ ఉంటాం. మరి ఇలాంటి దేహంలో ఎలా ఉంటాడు? ఇప్పుడు తిరిగి జన్మించిన తర్వాత నువ్వు ఏ దేహంలో ఉంటావు? ఆ దేహంలో ఉంటాడు ఆయన. పరిశుద్ధాత్మ అంటే ఆత్మలోనే నువ్వు సత్యము తెలుసుకుంటావు, చూసావా? దాంట్లో నీకు ఆలయమే ఉన్నావు ఆయనకి, ఈ శరీరంతో కాదు. అరే ఒక పక్క ఈ శరీరం నిష్ప్రయోజనం అంటున్నాడు కదా. అందుకనే శరీరానుసారముగా కనుక నువ్వు దేవుని వెతికితే యు నెవర్, ఎప్పుడు కూడా అండర్స్టాండ్ అవ్వదు. ఆత్మలోనే దేవుని యొక్క వాక్యమును మనం తెలుసుకోవాలి. దేవుడు ఆత్మగా దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించమన్నాడు. దేవుని యొక్క ఆత్మలో శక్తి ఉందన్నాడు. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే సమస్తమును జరగబోయి సంభవింపబోయి అన్నిటినీ బోధిస్తా అన్నాడు. ఈ రోజున నీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి కష్టం ఉన్నా నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. ఏ బలహీనత గురించి మనం భయపడకూడదు. ఒక్క వచనం తీసి క్లోజ్ చేస్తా. 1 కొరింథీయులు 10:13. సాధారణముగా 1 కొరింథీయులు 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది నీకు సంభవింపదు. దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. మీరు ఎవరైతే శరీరంలో ఉన్నావో సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. ఎవరు ఆయన? పరిశుద్ధాత్ముడు. దాని తర్వాత ఏం చేస్తాడంట? అంతేకాదు సహింపగలుగుటకు శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగచేయుడు. మరి ఇంక పరిశుద్ధాత్మ చూడండి ఎలా పనిచేస్తున్నాడు మనలో ఉండి. బలహీనతలనున్నా దాని నుంచి బయటికి వచ్చేలా చేస్తా అంటున్నాడు. అదే బలహీనతలను జయించగల శక్తిని క్రీస్తుగా ఆయన మనలోనే ఉన్నాడు. ఇంకా దేని గురించి మనం వరి అవ్వాలి? అందుకని ముందుగా ఏమి తిందుమో ఏగుతాదుమో అని మత్తయి సువార్త 6:33 అన్నాడు కదా. దేవుని రాజ్యాన్ని వెతకాలి. ఈరోజు మీరు అందరూ దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నారా? వెతికే వాళ్ళైతే హల్లెలూయా చెప్పండి. వాక్యం అర్థమైందా? నాకైతే ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, మరి నాకు అంత టైం లేదు కాబట్టి ఈ వాక్యము, విత్తిన వాక్యము 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఫలించి దేవుని శక్తి కలిగిన ఆత్మపూర్ణులైన విశ్వాసులుగా పాస్టర్లుగా ఉండాలని ప్రభువు నామం పేరిట కోరుకుంటూ థ్యాంక్ యూ ఇచ్చిన ఈ యొక్క సమయమును బట్టి. గాడ్ బ్లెస్ యూ ఆల్.
ಥ್ಯಾಂಕ್ ಯು ಪಾಸ್ಟರ್. ನಾವೆಲ್ಲ ನಮ್ಮ ಕಾಲಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡು ಎಲ್ಲ ನಮ್ಮ ಕಾಲಲ್ಲಿ ನಿಂತ್ಕೊಳ್ಳೋಣ. ಎಲ್ಲರೂ ಎದ್ದು ದೇವರನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸ್ತಾ ಈ ವಾಕ್ಯಗಳನ್ನು ಎಷ್ಟು ನಾವು ಘನಪಡಿಸುತ್ತೀವೋ ಅಷ್ಟು ದೇವರು ನಮ್ಮನ್ನು ಘನಪಡಿಸ್ತಾರೆ. ಎಲ್ಲ ಒಂದು ನಿಮಿಷ ಕರಗಳ ಮೇಲೆ ಎತ್ತಿ, ಎಲ್ಲ ಕೈಗಳ ಮೇಲೆ ಎತ್ತಿ ದೇವರನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸಿದ ಬಾಯಿಗಳ ತೆರೆದು ದೇವರ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ಎಲ್ಲರೂ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ಬಾಯಿಗಳು ತೆರೆದು ಎಲ್ಲರ ಬಾಯಿಂದ ಸ್ತೋತ್ರ ಬರಲಿ, ಎಲ್ಲರ ಬಾಯಿಂದ ಸ್ತೋತ್ರ ಬರಲಿ. ದೇವ ಪಡಿಸುವ ವಾಕ್ಯಗಳು ನಿಮ್ಮ ಬಾಯಿಂದ ಹೊರಟು ಬರಲಿ. ಎಲ್ಲರ ಬಾಯಿಂದ ಅಪ್ಪ ನಿಮ್ಮ ಹೊರತು ನಮಗೆ ಸಮಯದಲ್ಲಿ ಮತ್ತೆ 2 ಪಾಯಿಂಟ್ಸ್ಗೋಸ್ಕರವಾಗಿ ನಾವು ದೇವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಲಾ ಆ್ಯಂಡ್ ಆರ್ಡರ್ ಮತ್ತು ಪಾಸ್ಟರ್ ಬಿ ದೇವರಾಜ್, ಪಾಸ್ಟರ್ ಪಿಲೋಮಿನ್, ಪಾಸ್ಟರ್ ದೇವರಾಜ್ ಹೆಚ್ ಬಂಡಿ, ಪಾಸ್ಟರ್ ರಾಘು, ಇನ್ನು ಯಾರು ಪಾಸ್ಟರ್ ಹೆಸರು? ಪಾಸ್ಟರ್ ಇಮಾನ್ಯುವೆಲ್, ಬಾಗಲಕೋಟೆ ಸಹೋದರ ಬೇರಿ, ದಯವಿಟ್ಟು ಬನ್ನಿ. ಇನ್ನೂ ಯಾರು ಪಾಸ್ಟರ್ ನಾನು ಹೆಸರು ಕರೀಲಿಲ್ಲ ಅಂದರೆ ದಯವಿಟ್ಟು ಅವರು ಮುಂದೆ ಬರಬೇಕು ಬೇಗನೆ. ದಯವಿಟ್ಟು ಹಾಡಿದ್ರೆ ಒಳ್ಳೇದಾಗ್ತೈತೆ. ಎಲ್ಲ ಪಾಸ್ಟರ್ಸ್ಗಳು ಇದ್ದರೆ ದಯವಿಟ್ಟು ಬೇಗನೆ ಬನ್ನಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಇಲ್ಲ ಬಂದಿಲ್ಲದ ಎಲ್ಲ ಸಹೋದರ ಸಹೋದರಿಗೆ ಊಟ ಸಿದ್ಧವಾಗಿದೆ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಊಟ ಮಾಡಿ ಹೋಗ್ಬೇಕೆಂದು ನಾನು ಬಯಸುತ್ತಾ ಇದ್ದೇನೆ. ಇಲ್ಲಿ ಪಕ್ಕದಲ್ಲಿ ನನ್ನ ಬಲಗೈದಲ್ಲಿ ಕೆಳಗಡೆ ಊಟ ಸಿದ್ಧವಾಗಿದೆ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಊಟ ಮಾಡಬೇಕೆಂದು ಮನವಿ ಮಾಡ್ತೀನಿ.